Hello guys, welcome back to my channel. సో ఎగ్జాక్ట్లీ జనవరి 2024లో బైక్కి ఈ ప్యానల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయని చెప్పి మనం గోల్డెన్ ఎల్లో ప్యానల్స్ వేయించాను నేను. సో ఇట్స్ బిన్ మోర్ దెన్ 1.5 year. అండ్ ఈరోజు టుడేస్ డేట్ ఈజ్ 3rd July. ఈ రోజుకి మొత్తం బైక్ ఒరిజినల్ కలర్లోకి వచ్చింది. మొత్తం మెటాలిక్ గ్రే, ఏబిఎస్ మ్యాట్ గ్రే. అన్నిటికంటే కష్టపడింది నేను ఈ పార్ట్ కోసం. చాలా రోజుల నుంచి చాలా సర్వీస్ సెంటర్స్లో దీని గురించి వెతుకుతున్నాను. అవైలబిలిటీ, బుకింగ్, ఎవ్రీథింగ్, అడ్వాన్స్ అన్నీ చేశాను. ఇప్పటికి దొరికాక మొత్తం సెట్ చేయించాను, అయిపోయింది. అండ్ ఫాగ్ ల్యాంప్స్, క్రాష్ గార్డ్ అన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేయించాను. క్రాష్ గార్డ్ ఒకటి, దీని ఒరిజినల్ దొరకలేదు, సో ఎఫ్జీది పెట్టించి మళ్ళీ ఆల్ట్రేషన్ చేయించాల్సి వచ్చింది. ఫాగ్ ల్యాంప్స్ పొజిషన్ మార్పించాను. అండ్ సో ఫర్దర్ రైడ్స్ కోసం నాకు తెలిసి జూలై ఎండింగ్లో వీ హ్యావ్ అ బిగ్ రైడ్, మేజర్ రైడ్. అండ్ ఫర్ దాట్ పర్పస్ అండ్ మోస్ట్లీ ఇది వర్షంలో ఉంటుంది, సో బంగీ కార్డ్స్ అండ్ బ్యాగ్స్ కాకుండా టాప్ ర్యాక్ పెడదాం వాటర్ ప్రూఫ్ కోసం అని చెప్పి సాడిల్ స్టే టాప్ ర్యాక్ పెట్టించాను. బేస్ ప్లేట్ దాంది, టాప్ ర్యాక్ ఇంట్లో ఉంది, క్యారియర్, సపోర్ట్స్. సో ఇది బండిలో జరిగిన మోడిఫికేషన్స్. ప్రస్తుతానికైతే అంతే. స్విచెస్ కొన్ని రీకాన్ఫిగర్ చేయాల్సి వచ్చింది అంతే. సో ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ టైంకి బండి రెడీ అయిపోయింది కంప్లీట్గా. అండ్ టుడే మిడ్ నైట్ టు టుమారో ఎర్లీ మార్నింగ్, అంటే 12 నుంచి 3 AM లోపు విల్ స్టార్ట్ టు హైదరాబాద్. అండ్ హోప్ఫుల్లీ ద రైడ్ విల్ కంప్లీట్లీ బీ ఇన్ రెయిన్. ఎందుకంటే ఇది హైదరాబాద్ నార్మల్గా వెళ్తున్నాను, జస్ట్ చాలా రోజులు అయింది వెళ్ళి. అండ్ లిటరలీ ఈ హెల్మెట్ పెట్టి చాలా రోజులు అవుతుంది. హెల్మెట్, కెమెరా, మైక్ అయితే అసలు మర్చిపోవచ్చు, ఏది వాడలేదు నేను రీసెంట్గా. ఓపెన్ చేసి పెడితే తప్ప మొత్తం స్క్రాచెస్ పడ్డాయని చెప్పి తెలియలేదు నాకు. సో వైజర్ కూడా కొత్తది తీసుకున్నాను. లేదా దారిలో అసలు విజిబిలిటీ లేదు అంటే ఐ చేంజ్ ద వైజర్ ఇమీడియట్లీ, ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో అది కదా. అండ్ హైదరాబాద్ రైడ్ జస్ట్ ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ లాంటిది అనుకోండి ఈ మంత్ ఎండ్ రైడ్కి. ఎందుకంటే హైదరాబాద్ రైడ్ జస్ట్ ఒక 650 kilometers పడుతుంది నాకు. వర్షంలో పెడితే, వర్షంలో మంచిదే, జస్ట్ చిన్న ప్రాక్టీస్లా ఉంటుంది. చాలా రోజులు అయింది నేను కూడా నడిపి సీరియస్గా. జస్ట్ ఒక 3 days ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోతాను నేను. బైక్ కూడా అక్కడ ఆల్రెడీ నీట్గా చేయించాను బండి. మళ్ళీ ఒకసారి అక్కడ వరకు తీసుకెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ తెలిస్తే మళ్ళీ అక్కడ రెడ్యూస్ చేయించి అన్నీ మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి ఈ మంత్ ఎండ్కి స్టార్ట్ అవుతాను నేను. అండ్ మనం వెళ్ళే ప్లేస్, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఇట్ రెయిన్స్ ద మోస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బీ రెడీ ఫర్ దాట్. వర్షంలోనే ఉంటుంది మ్యాక్సిమం వర్షాకాలం, అండ్ ఇట్ రెయిన్స్ ది మోస్ట్ ఓవర్ దేర్. అందుకని చెప్పి ఒక చిన్న ప్రిపేర్డ్ ఉంటుంది కదా, అలాగా ప్రిపేర్డ్నెస్ అంతే, ఏం లేదు దాని గురించి అని చెప్పి చిన్న ప్రాక్టీస్. ఇది చాలా రోజులైంది నడిపి, సడన్గా అంత లాంగ్ వెళ్తే బైక్ అండ్ నేను ఫిజికల్గా మెంటల్గా తీసుకోగలమో లేదో తెలీదు. ఫిజికల్గా అయితే చాలా టోల్ ఉంటుంది, బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని చెప్పి ఒకసారి చూద్దాము ఎలా ఉందో మనకి అని చెప్పి ఈసారి ఎకనామిక్గా కాకుండా కొంచెం 10 hours లోపు పుష్ చేద్దాం బైక్ని అని చెప్పి చూస్తున్నా. టైం 5 అవుతుంది, సో ఐ హ్యావ్ టు గో బ్యాక్, ప్యాక్ లగేజ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐల్ టేక్ రెస్ట్. సో టుమారో మార్నింగ్ విల్ గో టు హైదరాబాద్. హలో గైస్, ఫైనల్లీ వీఆర్ స్టార్టింగ్. టైం 2:35 అయింది. ఓకే, మనం ఒక 10 hours అంటే 12:30 మ్యాక్సిమం ఫుడ్ అన్నీ కలిపి స్టాప్స్తో 1 లోపు మనం హైదరాబాద్ రీచ్ అయిపోవాలి డెస్టినేషన్కి. అది మన టార్గెట్ ఈరోజు. వేస్తాను కదా, ఇంకా వర్షం లేదు, డ్రైగా ఉంది, బాగా హ్యూమిడ్గా ఉంది. అండ్ ఏమీ విండ్ కానీ ఏమీ లేదు, దారిలో పడవచ్చు పడకపోవచ్చు. అండ్ బైక్ మొత్తం రెడీ. ఇప్పుడు ఆక్సిలమ్స్ మీకు చిన్న చూపిస్తాను, త్రో ఎలా ఉంది అని చెప్పి. బాగానే ఉంది యాక్చువల్లీ, మినీ డ్రైవ్ కదా ఇవి, హెచ్జేజీ బాగానే ఉన్నాయి. ఫ్యూయల్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద టాప్ బాక్స్. దాని బేస్ ప్లేట్ ఇందాక మీకు చూపించాం కదా డే టైంలో, ఇది దాని టాప్ బాక్స్. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఈ జాకెట్ మీరు చూసి ఎన్ని రోజులు అయిందో, నేను కూడా చూసి ఎన్ని రోజులు అయింది సీరియస్గా. అసలు తీయలేదు బయటికి, నీట్గా కవర్లో పెట్టి లోపల పెట్టాం అంతే. మళ్ళీ కొంచెం లైటింగ్ వచ్చాక రికార్డ్ చేస్తాను.
మధ్యలో ఏమైనా లైట్స్ కానీ ఏమైనా ఉంది అంటే లైటింగ్ ఆక్సిజన్ ల్యాంప్స్ త్రో ఎలా ఉంది అని చెప్పి చూపించడానికి రికార్డ్ చేస్తానేమో కాసేపు. అంతే, మిగతా అంతా డే టైంలో రికార్డ్ చేస్తా. ఓకే, లెట్స్ గో. సో గాజువాక నుంచి అగనంపూడి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుంది అనుకుంటా. త్రో చూసారా, ఇంకా చిన్నది అడ్జస్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఫోర్క్ మీదకి వెళ్ళిపోతుంది ఈ లైట్, సెకండ్ లైట్. సో వితౌట్ ఫాగ్ ల్యాంప్స్, విత్ ఫాగ్ ల్యాంప్స్ ఇది తేడా. వైట్ లైట్ అది గాల్లోకి వెళ్ళిపోతుంది, అది వదిలేండి పర్లేదు. నేను ఆల్రెడీ ట్రిప్ బి మీటర్ రీసెట్ చేశాను. నేను చెప్పాను కదా ట్రిప్ ఏ ఈజ్ ఫర్ మైలేజ్ అనమాట. సో ట్రిప్ బి నేను రీసెట్ చేశాను డెస్టినేషన్ వరకు. మనకి 600 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది ఆన్ రోడ్ ఎంత పడుతుందో తెలీదు. ఎంత 254 కల్లా రీచ్ అయిపోతామని చెప్పి చూపిస్తుంది. ఎగ్జాక్ట్ 12 అవర్స్ చూపిస్తుంది. 256 అయింది టైం. సో లెట్స్ సీ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూద్దాము. ముందైతే రెయిన్ కోట్ వేసుకుని కంటిన్యూ అవ్వాలి. లెట్స్ గో. సరౌండింగ్స్ వెట్ ఎన్విరాన్మెంట్ కదా, చాలా బాగుంది చూడడానికి. కనిపిస్తుంది కదా అన్ని టవర్స్, ఫీల్డ్స్, మధ్యలో గ్రీన్ ట్రీస్, క్లౌడీ స్కై. ఇంకా ఎప్పుడే లైటింగ్ వస్తుంది. 6 కూడా అవ్వలేదు టైం, 5:30. సో గోదావరి వచ్చిందని ఒక ఎలా తెలుస్తుందంటే, కరెక్ట్గా బ్రిడ్జ్ ముందు ఇక్కడ ఒక ఇది ఉంటుంది, ఇది అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంటుంది, దానిపైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఫుట్బాల్ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, దట్ ఫుట్బాల్ షేప్. ఎప్పుడు వచ్చినా ఇది గుర్తుంటుంది నాకు. ఎన్నిసార్లు వచ్చాను, అటు ఇటు వస్తుంటా కదా అప్ అండ్ డౌన్, హైదరాబాద్, వైజాగ్ చాలాసార్లు వెళ్ళొచ్చాను నాకు తెలిసి. సో ఎప్పుడు గుర్తుంటుంది అది. సో గైస్ ఇదిగోండి గోదావరి బ్రిడ్జ్. టైం ఇప్పుడు 5:50 అయింది. సో 85 కిలోమీటర్స్ ఎంతో ఉంది ఇంకా ఏలూరు వెళ్ళాలి అంటే. ఏలూరు దాటాక మేబీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఏలూరు కానీ విజయవాడ దగ్గర కానీ టోల్ గేట్ వస్తుంది, గుర్తులేదు, కత్తిపూడి అది అనుకుంటా, పేరు గుర్తులేదు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం మనం. జస్ట్ ఇప్పుడే సన్ రైజ్లో వస్తుంది చూడండి. యాక్చువల్లీ మనం ఇటు నుంచి అటు వెళ్తే మనకి కనిపిస్తుంది అనమాట. అటు సైడ్ నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి ఈస్ట్ టు వెస్ట్ కనిపించదు సన్ రైజ్. మనం అవే వెళ్తున్నాం, టువర్డ్స్ వెళ్ళట్లే కాబట్టి మనకు కనిపించదు. కానీ చూడండి ఎంత బ్రేక్ అవుతుంది అలా క్లౌడ్స్ మధ్యలో నుంచి. వర్షం ఏం పడలేదు, సగం సగం అలా కొంచెం కొంచెం చినుకులు పడ్డాయి అంతే మధ్య మధ్యలో. ఇంకా రెయిన్ కోట్ కూడా నేను తీయలేదు, మళ్ళీ తీసి వేసి చేయలేమని చెప్పి మట్టిగా అయిపోయింది. ఎంత పీస్ఫుల్గా ఉందో మార్నింగ్. ఓకే, సో బండి ఎక్కడో ఉంది, టోల్ ప్లేజా అని ఉంది కదా, అక్కడ ఉంది బండి. నడుచుకుంటూ వెళ్ళాలి. కీ కూడా దానికి వదిలేసాను నేను, గొప్పండి కదా. సో ఇది గోదావరి బ్రిడ్జ్. మనకి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ లెంత్. సో అక్రాస్ ద రివర్ 2.5 కిలోమీటర్ లెంత్ బ్రిడ్జ్ ఇది. చాలా పెద్దది యాక్చువల్లీ, బాగుంటుంది. వాటర్ ఇదిగో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అసలు పడలేదేమో. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఇంకా కంప్లీట్ సన్ రైజ్ ఎప్పుడు వస్తుందో ఐడియా లేదు. మరి ఇలాగే క్లౌడ్స్ ఉంటే మనకు కంప్లీట్గా కనిపించదు, క్లియర్ సన్ ఉండదు. సో వాయిస్ మనం కవరప్ అనుకుంటా, టోల్ ప్లాజా పేరు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, రిలాక్సింగ్ ఉంటుంది, బాగుంటుంది. యాక్చువల్లీ చాలా నీట్గా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే. గౌరీశంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ బాగుంటుంది. నాకు తెలిసి ఒక 30లో ఉంటుంది మైలేజ్, 32, 33 ఇలా వస్తుంది. 90 కొడితే ఇంకా మైలేజ్ మర్చిపోవచ్చు ఈ బండి మీద. అసలు ఇంకా మైలేజ్ అనే మాట రాకూడదు. జస్ట్ ఇలా ఈ 6000 RPM మార్క్ దాటితే ఇంకా మైలేజ్ రాదు. 40 అనేది మర్చిపోవచ్చు మనం. 30స్లో ఎంత మాట్లాడుకోండి అప్పుడు, అంతే, ఇంకేం ఉండదు.
నేను 11 లీటర్స్ కొట్టించాను. నాకు తెలిసి ఒక 370 360 వరకు వెళ్తుందేమో మ్యాక్సిమం ఫ్యూల్ ఆన్లో. 360 370కి రిజర్వ్ పడిపోద్ది. 370 అంటే బై 11 34 ఎంత వస్తుంది, 33 34 చేంజ్లో వస్తుంది. 7:30 టైం, ఇంకా 60 కిలోమీటర్స్ అనుకుంటా విజయవాడ. తినేసి కొంచెం కాఫీ ఏదైనా తాగేసి వీల్ అగైన్ హ్యావ్ టు స్టార్ట్. బాగానే ఉంటుంది ఇక్కడ ఫుడ్, కాఫీ కూడా బాగానే ఉంటుంది. లేదు ఇంకా కొంచెం బాగుండాలి, మొత్తం ప్లేస్ అంతా కూడా ఇంకా బాగుండాలి అనుకుంటే రిలాక్స్ ఫుడ్ కోర్ట్ కూడా బాగుంటుంది, రికమెండ్ చేస్తాను నేను. కొంచెం కాస్ట్ ఉంటుంది బట్ బాగుంటుంది. A few moments later. ఓకే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మసాలా దోశ తినొచ్చాను. వర్షం పడుతుంది అనుకుంటే ఫుల్ ఎండ. ఇంకా రెయిన్ కోట్ తీసాను, మొత్తం టాప్ అండ్ ప్యాంట్ రెండు తీసి లోపల పెట్టేసాను. పాపం నిండిపోయింది గట్టిగా. చూద్దాం క్యారియర్ ఎంత బరువు తీసుకుంటో తెలీదు. ఒకవేళ ఇరిగింది అంటే బిస్కెట్టే దారిలో. ఎక్కువ ఉండదు, ఓవర్లోడ్ ఉండదు. నాకు తెలిసి ఒక 7 to 8 kgs ఉంటుందేమో మ్యాక్సిమం. అది దానికంటే తక్కువ ఉండొచ్చు మేబీ. కొన్ని టూల్స్ పెట్టా కాబట్టి చెప్పలేను. ట్రైపాడ్ కూడా పెట్టా. అండ్ కొత్త వైజర్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే ముందు అంటే ఒక 2 o'clockకి 1:30కి అలాగా ఇన్స్టాల్ చేశాను. ఇది వైజర్ పరిస్థితి, మొత్తం పురుగులు, మట్టి. బండి కూడా అంతే. టైం 8:15 అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, దగ్గర 390 kilometers ఎంత వెళ్ళాలి నేను. సో ఇంకట్టి మైలేజ్ అన్నీ మర్చిపోయి ఇంకా కొట్టడమే. ఎందుకంటే టైం ఆల్రెడీ 8:15 అయింది. నేను 12:01 లోపు ఉండాలి అక్కడ, అది అనుకునే టార్గెట్. సో లెట్స్ గో. ఇంకా టైం వేస్ట్ చేయొద్దు, ఆల్రెడీ ఎండ కూడా వచ్చింది. సో గైస్, ఇప్పుడే విజయవాడ ట్రాఫిక్ దాటాను. వర్కింగ్ డే కదా, పైగా ఇది ఆఫీస్ టైం, లైక్ అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళే టైం. సో ఇప్పుడే దాటి ఎంత మనం 340 kilometers కవర్ చేసాము. టైం 9 అవుతుంది, 9 అయింది, 9:05. సో మనం ఇంకా 300 అంతే 300 to 305 kilometersలో డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఎంత వచ్చామో మళ్ళీ అంత వెళ్తే చాలు, ఒక 40 kilometers లెస్ అంతే. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం మైక్. ఎందుకంటే వైర్డ్ మైక్ బాగాలేదు, క్లిప్పింగ్ అయిపోతుంది. ఒక 2-3 వీడియోస్, చిన్న వీడియోస్ ఆడియో క్లిప్ అయిపోయాయి. దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఇది DJI మైక్ మినీ. వైజర్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది అంటే ఇదే కంటిన్యూ చేయొచ్చు. యాక్చువల్లీ ఇదే వాడేవాడిని ఇనీషియల్లీ. ఎందుకు వాడలేదు అంటే లైక్ ఇప్పుడు కెమెరా మధ్యలో ఆన్ చేసినప్పుడు మనం ఇది కూడా ఆన్ చేయాల్సి వస్తుంది. ఇదేమో లోపల ఉంది ప్యాడింగ్ దగ్గర. సో మళ్ళీ బండి పక్క కాపి దాన్ని తీసి ఆన్ చేసి కనెక్ట్ అయిపోతుంది, ఇన్స్టెంట్ కనెక్ట్ అయిపోతుంది. కాకపోతే మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. రన్నింగ్లో ఆన్ చేయలేము, చిన్న బటన్. చాలాసార్లు పవర్ బటన్ వల్ల లింక్ బటన్ నొక్కేసాను నేను, పవర్ బటన్ అనుకుని, అదేమో దొరకట్లేదు. సో అది కూడా గ్లౌతో కాబట్టి కష్టం. అందుకని చెప్పి వైర్డ్ మైక్ అయితే డిలే ఉండదు, డైరెక్ట్గా వెంటనే వచ్చేస్తుంది కదా అని ట్రై చేసాను. ఈ మైక్ క్లిప్ అయిపోతుంది. సో టు గో బ్యాక్ టు ద ప్రీవియస్ మైక్, వైర్డ్ మైక్. సేవ్ బ్యాకప్ ఇంకోటి ఉంటుంది కదా అని. హెల్మెట్లో ఉన్నంత వరకే, బయటికి తీస్తే ఇంటర్నల్ మైక్ కానీ DJI మైక్ మినీ కానీ అంతే, రెండు బాగుంటాయి. ఇంటర్నల్ మైకే చాలా వరకు బాగుంటుంది. ఇంకా కావాలి అనుకుంటే డిస్టెన్స్ పెంచితే మైక్ మినీ ఈజ్ ఎక్సలెంట్. పెట్రోల్ ఎండింగ్కి వచ్చింది, జర్క్ స్టార్ట్ చిన్నగా. వర్షం పడలేదు, వర్షం పడితే బాగుండు. యాక్చువల్లీ మంచి ఫోటో తీద్దాం వర్షంలో. 650 kilometers వర్షంలో అని thumbnail పెడదాం అనుకున్నాను నిజంగా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. నడుద్దాం అనుకున్నాం వర్షంలో కూడా, నాకు చాలా ఇష్టం. రెయిన్ గేర్ కూడా ఉంది కదా, నాకు ఇంకేంటి బాధ. మామూలుగా అంటే హాయిగా తడుచుకుంటూ వెళ్తాను, కానీ
ఉండే 2-3 డేస్ కదా, ఇప్పుడు తడుపుకుని మళ్ళీ బట్టలు ఆరకపోతుందో బాధ. గేర్ ముందే ఈ జాకెట్ ఆరదు, ఎందుకు మనకి. పైగా గేర్ రెడీ చేసుకోవాలి, గేర్ కూడా ట్రయల్స్ వేసుకుందాము అని చెప్పి నెక్స్ట్ రైడ్కి అనుకున్నా. అసలు అదే కదా మన ఏమంటారు మెయిన్ మోటివ్. నెక్స్ట్ రైడ్కి చిన్న ప్రాక్టీస్ సెషన్ లాగా హైదరాబాద్ అప్ అండ్ డౌన్. వర్షం పడుతుంది కదా, ఎలాగో వర్షాలు పడుతున్నాయి, హైదరాబాద్లోనూ పడుతుంది, వైజాగ్లోనూ పడుతుంది, మధ్యదారిలో కూడా పడుతుంది. సో మనం వర్షంలో వెళ్ళొచ్చు. పైగా నైట్ టైం స్టార్ట్ అవుతున్నాం కదా, నైట్ టైం ఎలా అయినా కూల్కి వర్షం పడుతుందిలే, కొన్ని డే టైంలో కాకపోయినా అనుకున్నా. కానీ ఏ బొక్క లేదు, వర్షం లేదు, ఏం లేదు, ఎండ. 373.5/11 అంత అప్రాక్సిమేట్లీ 34 అంత 33 పాయింట్ సంథింగ్. సో టైం 10 అయింది, ఫ్యూల్ అయిపోయింది కదా. ఇక్కడ బీపీసీఎల్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి 9 లీటర్స్ కొట్టించాను, 981 రూపీస్ సంథింగ్. సో చూద్దాం, మ్యాక్సిమం సరిపోవాలి. మళ్ళీ అప్సెట్ అయ్యి మైలేజ్ పోతే అంటే మరి 30 దిగిపోతే ఇంకేం చేయలేము, 30 కంటే దిగితే. సో హోప్ఫుల్లీ విల్ గో బై 1 లోపు అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. గట్టిగానే కొడదాం, ఎండ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది ఎండ. సో గట్టిగానే కొడదాం, మైలేజ్ సంబంధం లేదు ఇంకా, అంతే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడే ఆంధ్ర బార్డర్ దాటి తెలంగాణ వచ్చాము. టైం 11:30 అయింది, అరగంట లేట్ అయింది. ఎందుకంటే ఒక థంబ్నెయిల్ కావాలనుకున్నాను కదా, థంబ్నెయిల్ కోసం అని చెప్పి హైవే మీద ట్రైపాడ్ సెటప్ ఇవన్నీ పెడదాం అనుకున్నా. ట్రైపాడ్ది ఒక స్క్రూ ఏమో అక్కడ లూజ్ అయి పడిపోయింది బ్యాగ్లోనే, ఆ స్క్రూ దొరకలేదు. సో దాన్ని ఎలాగోలాగా సెట్ చేసి టైమర్ పెట్టి అలా ఒక 10 ట్రైన్లు తీసి 2 ఫోటోలు తీసేసరికి కరెక్ట్గా అరగంట అయిపోయింది అన్నమాట ఎండ్లో. సరేలే ఇంకా అని చెప్పి ఇదిగో 11:40 అవుతుంది. ఇంకా కరెక్ట్గా 200 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. 200 కిలోమీటర్లు వెళ్ళాలి అన్నప్పుడు ఎందుకో కెమెరా కదిపితే కింద జేము ఉంటే కరెక్ట్గా ఫిక్స్ అవ్వలే. గట్టిగా పైకి కొడితే వచ్చేస్తుంది మౌంట్ నుంచి, హెల్మెట్ మౌంట్ నుంచి. సో చూస్తాను, ఎందుకు రిస్క్ దోల నాకు ఈ కెమెరాతో అని చెప్పి రికార్డింగ్ ఉన్నప్పుడే కెమెరా బయటకు తీసి మళ్ళీ లోపల పెట్టేస్తా. సో హైవే మీద జంప్స్ కానీ ఏమైనా ఉన్నాయి, పొరపాటున అది కిక్ అయిపోయిందంటే పైకి బిస్కెట్ అయిపోద్ది ఈ స్పీడ్లో గాలికి. ఎవడైనా వెనకాల తొక్కాడా ఇంక నేను మర్చిపోవచ్చు మొత్తం అంతా, మెమరీ కార్డు కూడా దొరకదేమో రికవరీకి. అందుకని చెప్పి రిస్క్ తీసుకోకుండా లోపల పెట్టేద్దాము అని చెప్పి. జస్ట్ ఇప్పుడే తెలిసింది ఇలా అంటే ఊడొచ్చేస్తుంది అని. పైకంటే జస్ట్ ఇలా పైకంటే వచ్చేస్తుంది, జేమౌంట్ కింద ఫిక్స్ అవ్వట్లేదు, అది లాక్ అవ్వాలి. జేమౌంట్ ఇలా కిందకు వచ్చి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట స్ప్రింగ్, లైక్ దాని నేచర్కి అది ఇలా బయట కిక్ అవుతుంది, అప్పుడు లాక్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది, అన్లాక్ అవ్వాలి. కానీ అది లాక్ అవ్వట్లే. సో పైకంటే వచ్చేస్తుంది, రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి లోపల పెట్టేస్తాను ఇప్పుడు రికార్డింగ్ అయిపోయాక. ఓకే, టైం 11:40. ఇప్పుడే తెలంగాణ బార్డర్ వచ్చాము, ఒక 2-3 కిలోమీటర్స్ అవుతుంది అంతే. 433 కిలోమీటర్స్ మనం తిరిగింది ఇప్పటి వరకు. స్టీల్ ప్లాంట్ నుంచి రీసెట్ చేశాను నేను వైజాగ్లో. ఇంకా 200 కిలోమీటర్లు వెళ్ళాలి మనం దగ్గర. ఇంకా కొంచెం కొడదాము, ఎందుకంటే అప్పుడే 12 అయిపోతుంది. మనం 1 అనుకున్నాము, ఈ హాఫ్ అన్ అవర్ కొన్ని లేట్ కాబట్టి 1:30కైనా రీచ్ అవ్వాలి. అంటే ఎగ్జాక్ట్గా 2 అవర్స్లో 200 కిలోమీటర్స్ అంటే కూడా అవ్వదు. సిటీయే చాలా తినేస్తుంది టైం. సో వీలైనంత వరకు కొట్టాలి ఇప్పుడు, అందుకే కెమెరా లోపల పెట్టేస్తాను. ఓకే గాయ్స్, సిటీలోకి వెళ్ళాక మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. ఈ లోపు ఏమైనా జరిగినా కూడా చెప్తాను. సో ఇదే మూసీ రివర్. అందరూ వినే ఉంటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అందరికీ తెలిసే ఉంటుంది. బయట కూడా నియర్ బై తెలంగాణ ఆంధ్రాలో అయితే పక్కా తెలిసి ఉంటుంది ఈ రివర్. స్మెల్ ఘోరంగా వస్తుంది అన్నమాట మూసీ రివర్ అంటే. మనకి ఇంకా ఓల్డ్ సిటీ సైడ్ ఉంటుంది, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది స్మెల్. మూసీ రివర్ ఇది.
ఇందాక తెలంగాణ బోర్డర్ జస్ట్ ఎంటర్ అయ్యాను, ఇంకో 4 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్లో కోదాడు ఉంది. సో కెమెరా లోపల పెడదాం అనుకున్నాం కదా, మౌంట్ పోయింది అని చెప్పి కెమెరా లోపల పెట్టగానే 2 బ్రోస్ వచ్చారు, ఇలా అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కెమెరా ఏమో లోపల పెట్టాను టైంకి, ప్రైమరీ కెమెరా డీజే, ఇది చిన్న క్యామ్ ఉంది అలా పైన ఫిక్స్ చేస్తున్నాను. వీళ్ళు వాళ్ళు వచ్చారు, అందులో ఏం రికార్డ్ చేయలేం కదా కరెక్ట్గా. వచ్చి సపోర్ట్ చేస్తాం బ్రో అలా అని చెప్పారు, మాట్లాడారు. ఫెల్ట్ గుడ్, యూనో బాగుంటుంది ఇలా రైడ్ మధ్యలో ఎవరిని వచ్చి మాట్లాడి సపోర్ట్ చేస్తాము, కంటిన్యూ చేయండి ఇలా బాగుంది అంటే యూ విల్ ఫీల్ నైస్ ఆబ్వియస్లీ. ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ, అంత స్మెల్ రావట్లేదు. కాకపోతే అబ్జర్వ్ చేశాను నేను ఒక 2-3 టైమ్స్ రాలేదు స్మెల్. 1-2 సార్లు వచ్చి ఉంటుందేమో, మిగతా సార్లు ఎప్పుడూ రాలేదు. ఓకే ఇంకా చాలు, మనము ఇంకా వెళ్దాం. ప్రశాంతంగా వెళ్తున్నాను నేను, ఏం రష్ అవర్ లేకుండా. బండి అయితే బాగానే ఉంది, ఇంకా బీటింగ్ కూడా పోలేదు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నా. కానీ పుష్ చేయట్లేదు నేను, ఇంకా 80-90లో వెళ్తున్నాను అంతే. 80-90 లోపలే. ప్రశాంతంగా పాటలు కూడా వినిపిస్తాయి కదా, గాలికి ఏం వినిపించట్లేదు అసలు. అక్కడి నుంచి ఒక 400 కిలోమీటర్స్ వరకు ఏం సరిగ్గా వినిపించలే కదా. ఇప్పుడు ఏమైనా పోనీ ప్రశాంతంగా వెళ్దాం, సిటీలో ఎలాగైనా స్లో అయిపోతాం కదా అని చెప్పి. ఓకే సో ఇంకా చాలు, మళ్ళీ కెమెరా లోపల పెట్టేస్తాను. అది ఇందాక కూడా వాళ్ళు ఉన్నప్పుడు కెమెరా లేదు, ఇప్పుడు సిల్వర్ కూడా ఉంది కదా, ఒకసారి తీసి మాట్లాడదామని చెప్పి తీసాను. ఓకే లెట్స్ గో. సో గాయ్స్ మనం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి రీచ్ అయిపోయాము. 600 కిలోమీటర్లు అవుట్స్కర్ట్స్, 600 కిలోమీటర్స్ అయిపోయాయి. సో టైం 2:10 అయింది, అంటే అప్రాక్సిమేట్లీ 11 అవర్స్ రెస్ట్ అన్నీ కలిపి డ్రైవింగ్ టైం మొత్తం 11 అవర్స్ అయ్యింది. పర్లేదు, ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా ఎక్కువ కొట్టలే. విజయవాడ నుంచి స్లోగానే వచ్చాం, ఒక 80s అసలు 90s కూడా ఎక్కువ టచ్ చేయలేదు. మ్యాక్సిమం 85-84 అలాగే వచ్చా. ఇంకా ట్రాఫిక్ ఉన్న చోట కోదాడ్ దాటాక మ్యాక్సిమం బేర్లీ 80 అంతే, 79-80 అలాగే వచ్చాను. సో 11 అవర్స్ ఈజ్ ఫైన్. బండి బీటింగ్ కానీ ఏం పోలేదు, టాప్ బాక్స్ బాగానే ఉంది. సౌండ్ వస్తుంది కొంచెం, ఎందుకంటే చిన్న గ్యాప్ ఉంటుంది అన్నమాట వెనకాల. 2 ఉంటాయి పట్టుకోవడానికి, లాక్ చేయడానికి ఫ్రంట్ ఉంటుంది, వెనకాల 2 హోల్డర్ యాంకర్ ఉంటుంది, 2 ఆ స్లాట్లో. ఆ 2 దగ్గర గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎగిరి సౌండ్ వస్తుంది. ఫైన్, సౌండ్ రాకూడదు అనుకుంటే రబ్బర్ ముక్క ఏదో పెట్టాలి, కానీ మనకు అంత ఓపిక లేదు. చూద్దాం, అయితే ఓకే, లేకపోతే వదిలేయడమే. బాక్స్ బాగానే ఉంది, బండి బాగానే వెళ్ళింది, బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఈ రౌండ్ మైలేజ్ అయితే అప్పుడే తెలియదు, ఎందుకంటే 9 లీటర్స్ కదా కొట్టించాము, మిగిలిపోతుంది చాలా వరకు బెటర్. 600 కిలోమీటర్స్ వెళ్ళాము. ఇంకొక నాకు తెలిసి నా డెస్టినేషన్ అయితే 40 కిలోమీటర్స్ ఇంకా పడుతుంది, ఇంకా 45 కిలోమీటర్స్ అలా పడుతుంది నేను ఇంటికి వెళ్ళడానికి మియాపూర్ దగ్గర. సో నాకు ఇంకా దగ్గర ఒక 80-100 కిలోమీటర్స్ మైలేజ్ ఉండిపోతుంది దగ్గర. సో చెప్పలేను అప్పుడు ఎంత వస్తుందో. సిటీలో తిరిగి కంప్లీట్ అయిపోతే ఓకే, లేదంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మబ్బులు వచ్చాయి, మళ్ళీ ఎండ, అంటే అలా తెలుసు కదా హైదరాబాద్ గురించి. మళ్ళీ వర్షం పడినా, ఇప్పుడు ఇదే వెదర్లో వర్షం పడినా ఆశ్చర్యపోక్కర్లే, జరిగేదే కామన్. అంతే, ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇంకా ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి, విజయవాడ ప్లేసెస్ వెళ్ళాను కదా, అక్కడ ఫుడ్ కానీ అక్కడ స్పెషల్, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్ అంటారు. అక్కడ ఆగి రోజ్ మిల్క్ తాగాలి అంటే, నేను మార్నింగ్ రాజమండ్రి ఏ టైంలో ఉన్నాను, దగ్గర 5 or 6 మధ్యలో ఉన్నాను, రాజమండ్రి క్రాస్ చేశాను. ఆ టైంకి అవి ఏమి ఉండవు కదా, అందుకని చెప్పి అలాంటివి నా ఈ వ్లాగ్స్లో పెట్టడానికి అవ్వట్లేదు. విజయవాడ అంతే, విజయవాడ మార్నింగ్ వెళ్ళాను, బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. సో విజయవాడ సిటీ లోపల ఏం తినడానికి ఉండదు. విజయవాడలో నాకు తెలిసి
నేను బాగా విన్నది బస్ స్టాప్ ఒకటే బాగుంటుందని విన్నాను, పెద్దగా ఉంటుందని. అది బయట నుంచి చూసాను అంతే. ఏమైనా ఉంది సజెస్ట్ చేయండి, ఒక ప్లేసెస్ చూడాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి విజయవాడలో. టెంపుల్ లాంటివి పెట్టకండి, లగేజ్ వీటితో టెంపుల్ విజిట్ కష్టం బండి పెట్టి, హాల్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో పెట్టండి, లేకపోతే రిటర్న్లో ప్లాన్ చేసి ఈ ప్లేస్ చూపించండి అంటే. ఏం చేస్తున్నారు రోడ్ మధ్యలో? రిటర్న్లో అది రికార్డ్ చేసి కంటెంట్ అప్లోడ్ చేస్తాను. లేదు నార్మల్గా చిల్లుగా డ్రైవ్ పెట్టమంటే పెడతాను. ఓకే, అదే ఏదో బోరింగ్గా ఉంటుంది, ఆల్రెడీ పెట్టాము, సేమ్ వెళ్తున్నాము మళ్ళీ వస్తున్నాము, అలా రికార్డింగ్ వద్దు అంటే ఇంకా రిటర్న్ టు వైజాగ్ పెట్టను. కొంచెం వీడియో మొత్తం చూసి సజెషన్స్ ఉంటే ఏమైనా చెప్పండి, ఏమైనా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఉంటుంది, ఆబ్వియస్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. మేజర్ ప్రాబ్లం నాతో ఉన్నది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాను, అప్డేట్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. థాయిలాండ్ వీడియోస్ ఇంకా బోల్డ్ ప్లానింగ్ ఉంది, ఇంకా అవే అప్లోడ్ అవ్వలేదు. రికార్డెడ్ కంటెంట్ 2 ఉంటుంది, ట్రిప్ ప్లానింగ్ ఇంకోటి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. నేను రీల్స్ ఎడిట్ చేయాలి అన్నీ రెగ్యులర్గా. నాకు తెలిసి ఈ మంత్ కొంచెం ఆ రైడ్ ఒకటి ఉంది, ఆ రైడ్ స్టార్ట్ అయ్యేదాకా కొంచెం బిజీగా ఉంటాను. ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు కూడా. సో వీడియో మొత్తం చూడండి, ఏమైనా ఉన్నాయి, ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, hopefully very soon. Until then, bye, take care.